హాయ్ అండి. చికెన్ పకోడీ ఇంట్లోనే ఈజీగా ఇలా చేసుకోవచ్చండి. చికెను 2-3 సార్లు శుభ్రంగా కడుక్కొని, ఒక స్పూన్ సాల్ట్, ఒక స్పూన్ కారం, ఒక చిటికెడు పసుపు, ఒక చిటికెడు మిరియాల పౌడరు, అలానే గరం మసాలా ఉంటుంది కదండి, అదో స్పూను, ధనియాల పౌడర్ స్పూను, శనగపిండి 2 స్పూన్లు, కార్న్ఫ్లోర్ 2 స్పూన్లు, వరిపిండి కూడా ఒక 2 స్పూన్లు వేసుకోవాలండి. 4 పచ్చిమిర్చి, కొద్దిగా కొత్తిమీర, అలాగనే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఒక టీ స్పూన్ వేసుకొని మొత్తం మంచిగా కలుపుకోవాలండి. ఇది మొత్తం కలిసాక ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలండి. కొద్దిగా ఒక అరగంట పెట్టుకుంటే సరిపోతుందండి. అరగంట అయ్యాక మళ్ళీ తీసుకొని మరి ఒకసారి మిక్స్ చేసేసుకొని ఆయిల్ స్టవ్ మీద పెట్టుకొని హీట్ అయ్యాక ఇది మంచిగా కులింగిపోతుంది కదండి, అప్పుడు ఒక్కొక్కటి విడివిడిగా ఆయిల్లో వేసుకోవాలండి, ముద్దగా వేయకుండా. ఇది మనం ఇంట్లో చేసుకున్నాం అనుకోండి, ఇలాగా చాలా టేస్టీగా ఉంటుందండి. ఆయిల్ కూడా మనం అయితే ఫ్రెష్ది వేసుకుంటామండి, వాళ్ళైతే బొళ్ళ మీద ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది కదండి. ఇంట్లోనే ఇలా ఈజీగా చేసుకోవచ్చండి. టమాటా సాస్ వేసుకొని తింటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది.